ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆర్థికంగా ఎలాంటి కష్టం లేకపోయినా కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడ్డారనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఈ దారుణం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్కు చెందిన అనూప్ కుమార్ ఉద్యోగరీత్యా భార్య పిల్లలతో కలిసి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంటున్నాడు. అనూప్ భార్య రాఖీ గృహిణి. వీరిద్దరికీ 5 ఏళ్ల అనుప్రియ, 2 ఏళ్ల ప్రియాంష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనూప్ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. సంతోషంగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. సోమవారం ఉదయం పని మనిషి వచ్చి తలుపు తట్టగా ఎంతకు తీయలేదు. దాంతో ఆమె ఇరుగు పొరుగు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూడగానే అనూప్, అతని భార్య రాఖీతో పాటు పిల్లలు కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. పిల్లలిద్దరూ మృతదేహాలు బెడ్పై పడి ఉండగా అనూప్, రాఖీల మృతదేహాలు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాయి. దాన్ని బట్టి అనూప్ దంపతులు ముందుగా పిల్లలిద్దరికి విషమిచ్చి చంపి ఆ తర్వాత వాళ్ళు ఉరేసుకున్నట్లుగా పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఘటనపై పని మనిషిని ఆరా తీయగా ఆమె పలు విషయాలు వెల్లడించిందని పోలీసులు తెలిపారు. పని మనిషి తెలిపిన వివరాల ప్రకారం అనూప్ ఇంట్లో మొత్తం 3 పనివాళ్ళు ఉన్నారు. వారిలో 2 వంట మనుషులు, ఒకరేమో పిల్లలు కేర్ టేకర్గా పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున వేతనం ఇస్తున్నారు. అయితే ఆర్థికంగా అనూప్ కుటుంబానికి ఎలాంటి లోటు లేదు. అయితే అనుప్రియ ఆరోగ్యం గురించే అనూప్ దంపతులు ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవారట. ఈ క్రమంలో సోమవారం అనూప్ దంపతులు పుదుచ్చేరి టూర్కు ప్లాన్ వేసుకున్నారు. ఆ మేరకు ఆదివారం రాత్రి లగేజ్ను కూడా సర్ది పెట్టుకున్నారు. సోమవారం ఉదయం వారు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ తీరా ఉదయం పని మనిషి వచ్చి చూసేసరికి పిల్లలతో పాటు వాళ్ళు కూడా విగత జీవులుగా మారారు. పని మనిషి వెల్లడించిన వివరాలను బట్టి చూస్తే తమ కూతురి అనారోగ్య సమస్యల కారణంగానే దంపతులు ఇద్దరు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.